బైబిల్ చదువుకున్నాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. మనం ఇక్కడ గమనించినట్లయితే 2వ వచనం కూడా చదివితే, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలు ఓవాడు దీనిలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అనే విషయాలను చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శ్రమల మరణాన్ని, అలాగనే ఆయన జననాన్ని రెండింటినీ ఈ గ్రంథకర్త మీకా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మానవులను రక్షించటానికి యోదయ బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలు నేలబోవాడు నీలో నుండి వచ్చును అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు యొక్క జననాన్ని, ప్రభు యొక్క మరణాన్ని ఈ గ్రంథకర్త గుర్తు చేశాడు. ఇశ్రాయేలీయుల యొక్క న్యాయాధిపతి, రాజుల రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు, రాజులకు రాజు, న్యాయాధిపతిగా ఇశ్రాయేలును ఏలువాడు జన్మిస్తాడు అని దైవ గ్రంథంలో చెప్పబడింది. అయితే ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. నిజమే, మన ప్రభువైన యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన కల్వరి శిలువలో ఆయన వేలాడ తీయబడ్డాడు. అంతకు మునుపు ఆయనను చెంపలు సరిచారు, ఆయన చేతులు పాదములు మేకులతో గుచ్చారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బళ్ళె పొడుపు పొడిచారు. తృష్ణమైన వేదనను ఆయన అనుభవించాడు. ఎంట్రుకలు పెరికారు. ఎంట్రుకలు చర్మం మీద పీకితే ఎంత భయంకరమైనటువంటి నొప్పో మనకు తెలుసు. చెంపలు చరవటమే కాకుండా తన చెంపకులు వెంట్రుకలు పీకారు. నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను రక్షించమని ఆయనను అవమానపరిచి హేళన చేశారు. అయితే ఆ న్యాయాధిపతి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు తనను తాను తగ్గించుకొని మనందరి పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు ఆయన కల్వరి శిలువలో బలి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ప్రియులారా గమనించండి, ఆయనను కొరడాలతో వారిష్టం వచ్చినట్లు చెంప మీద తగిలిందా, శరీరానికి తగిలిందా, ఎముక మీద తగిలిందా, కళ్ళకు తగిలిందా, చెవులకు తగిలిందా, ఎక్కడ తగిలిందా అని చూడకుండా వారిష్టం వచ్చినట్లు ఆయన ఏం చేశారు? కొట్టారు. అదే ఇక్కడ ఇశ్రాయేలు న్యాయాధిపతిని ఎక్కడ కొట్టారని రాయబడింది? చెంప మీద కొట్టారు. అంత తృష్ణమైన వేదనను ప్రభు మన కొరకు ఆయన కల్వరి శిలువలో అనుభవించటం చూస్తూ ఉన్నా. అలాగైతే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును 2వ అధ్యాయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ఆ ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత
మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అయినను మునుపు దూరస్తులైన మనలను ఆయన సమీపస్తులుగా చేసి ఉన్నాడు. ఎలాగ చేశాడు? క్రీస్తు వలన, క్రీస్తు రక్తం వలన ఆయన గాయపరచబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన తన మీద శిక్ష విధించుకున్నాడు. సమాధాన స్థితిని మనం పొందాలి అంటే ప్రభు మనకు బదులు మన స్థానంలో ఆయన వేలాడబడవలసి వచ్చింది. అందుకని 14వ వచనం మనం చూస్తే అయినను మన సమాధానమై ఉండి 13లో కూడా అన్నాడు అయినను మునుపు దూరస్తులు అన్నాడు. 14లో అయినను మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశాడు. ఎవరి శరీరమందు కొట్టివేశాడు? తన శరీరమందు. దీనికి యెషయా గ్రంథం ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 44:22 మంచు విడిపోవునట్లు నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొను. మంచు విడిపోవునట్లుగా అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా పాపములను ఆయన ఏం చేశాడంట? తొలగించాడు, విడిపించాడు, ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఈ విషయాలను మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఆయన మన నిమిత్తం మనకు బదులు మన స్థానములో ఆయన అప్పగింపబడి మన దోషములను పరిహరించిన వాడుగా చూస్తూ ఉన్నాం. కీర్తన 103 చూడండి, 12వ వచనం. కీర్తన 103:12. 103:12. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం చేశాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరం? ఎంత దూరం పోయినా తూర్పే, ఎంత దూరం పోయినా పడమటి. అంత దూరం పంచాడు మన పాపాలని. అలాగనే 43 యెషయా గ్రంథం 25వ వచనంలో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయచును, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. ఇంకా నేను జ్ఞాపకం చేసుకోను, తుడిచివేశాను. ఇప్పుడు ఒక బోర్డు మీద రాసి నువ్వు తుడిచివేస్తే ఎలాగుంటుందో ఇంకెన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకోను అన్నాడు. కాబట్టి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఎందుకు వాటిని మనసులో పెట్టుకోవాలి? ఆయనే వాటిని తుడిచివేశాడు, తీసివేశాడు. తూర్పుకి పడమటికి ఎంత దూరం అంత దూరపరిచాడు. కాబట్టి మంచు తొలగిపోవునట్లుగా, మబ్బు విడిపోవునట్లుగా దేవుడు అంత దూరపరిచాడు అని నేనే నా చిత్తానుసారంగా. నిజమేనండి, మనకు బదులు మన స్థానంలో మనం పొందవలసిన శిక్షను ప్రభు అయిన యేసు మన అపరాధముల నిమిత్తం ఆయన మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్న మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేంట్లో చచ్చిపోయామంట? అపరాధములోను పాపములో చచ్చి ఉన్నాం. ఊరికే పేరుకే జీవించి ఉన్నాం, కానీ చచ్చిన స్థితిలో ఉన్నాం. మనం బ్రతకాలి అంటే ఎవరు కావాలి మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా దేవుడు ఏం చేశాడు? మనం చేశాడు. కాబట్టి మనము దేవునికి సమీపస్తులం, దేవునికి దగ్గరగా ఉన్నవారు. దేవుడు మన ఎడల చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే దూరస్తులైన మనల్ని ఏం చేశాడు? క్రీస్తు వలన, క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా చేశాడు. దొంగని మన ఇంటికి రానిస్తామా? రాని. అలాగే మనము
దొంగలుగాను, దోషులుగాను, అన్యాయస్తులుగాను మన ఇష్టానుసారంగా జీవిస్తుంటే మనకు బదులు మన స్థానంలో ఆయన చెంప మీద చెళ్ళుమని కర్రతో కొట్టబడ్డాడు. మేక తన గ్రంథంలో రాశాడు, న్యాయాధిపతిని చెంప మీద కొట్టారు. అలాగైతే నీకు ఈ గాయములు ఎందుకైనాయి అంటే, నన్ను ప్రేమించిన వానిని బట్టి ఈ గాయములైనాయి. ఈ రక్తం ఏంటి? మన కోసం. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తున్న మనం, ప్రభువుని సేవిస్తున్న మనం, ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నటువంటి మనం, మన రక్షకుడు, మన ప్రభు, మన ముక్తిదాత అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో మనకి పాప విమోచన కలిగించాడు. పాపమునకు విడుదల. విమోచన అంటే విడుదల. ఆయన తప్ప మనల్ని విడిపించగలిగిన వారెవరు భూమి మీద లేరు. మనం ఆయనని ప్రేమించకపోయినా ఆయనే మనల్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. మనం ఏం చేస్తాం? ఎవరన్నా ఏమన్నా ఇస్తే మరలా మనము రెట్టింపు ఇస్తాం. భూలోకములో అది ఒక ఆనవాయితీ. కానీ ప్రభు మన జీవితంలో చేసినటువంటి మేలు ఉపకారాన్ని యోహాను తన మొదటి పత్రికలో చెప్పాడు. మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను ప్రేమించాడు. ఏంటి? మన కొరకు ప్రాణం పెట్టడమే ఆయన ప్రేమ ఎట్టిదో తెలుస్తుంది. మన కోసం ప్రాణం పెట్టాడు. తన రక్తమంతా కార్చి మనల్ని దేవుని రాజ్యానికి, ఆ పరలోక పట్టణానికి, ఆ మహిమ కలిగిన స్థలానికి, మనం నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండే భాగ్యం, ఏ భాగ్యము లేదు, ఏ యోగ్యత లేదు. అలాంటి మనకి దేవుడు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు. అందుకు దేవునికి మనం రుణస్థులం. ఎవరని చెప్పండి? ఆయనకు రుణస్థులం. ఏం చేసినా, ఏమిచ్చినా ఆయనకు రుణమే. ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన రక్షించాడు. కాబట్టి ప్రభువుకి మనం విధేయులమై ఉండాలి, లోబడి ఉండాలి. ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. అందుకు ప్రభువే చెప్పాడు. పౌలు తన పత్రికలో గుర్తు చేశాడు, సజీవ యాగముగా మీ దేహములు దేవునికి సమర్పించండి. ఎవరికంట? దేవునికి. బ్రతికున్నప్పుడే. చనిపోయిన తర్వాత నా గురి నీవే అని పాట పాడటం కాదు. సజీవ యాగముగా మీ దేహములు దేవునికి సమర్పించండి. దేవునికి అప్పగించుకోవటమే. ప్రభువు కూడా అప్పగించుకున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకు. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. ఆయన అప్పగించుకున్నాడు బలిగా, అర్పణగా. మనం సువాసన రావటానికి. అంత ముంగల మన కాడ దుర్వాసన, నీచు వాసన. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఒక పరిమళం వాసన రావాలంటే దంచబడాలి. అలాగనే మన ప్రభువు నీ కొరకు, నా కొరకు కొట్టబడ్డాడు, దంచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. కాబట్టి ఆ ప్రభువుని మన జ్ఞాపకం